Write a C program to reverse a string using pointers. సో సి ప్రోగ్రామ్ ద్వారా ఒక స్ట్రింగ్ని రివర్స్ చేయమన్నాడు. అంటే సపోజ్ ఆ స్ట్రింగ్ అనేది సుధీర్ అని ఉంటే మనకి అది రివర్స్ అయ్యి ఈ విధంగా మనకి డిస్ప్లే కావాలి. ఓకే, సో జనరల్గా పాయింటర్స్ యూజ్ చేయమన్నాడు. పాయింటర్స్ యూజ్ చేయకుండా అయితే మనం సింపుల్గా చేసేయచ్చు. ఎట్లా, రివర్స్ అనేది ఒకటి తీసుకుంటే దాంట్లో 0 ఇండెక్స్ దగ్గర ఏమొస్తుంది, ఈ ఫస్ట్ మనం తీసుకున్న స్ట్రింగ్ STR అనే దాంట్లో లాస్ట్ ఇండెక్స్ సపోజ్ మొత్తం 10 క్యారెక్టర్స్ అనుకుంటే దాని స్ట్రింగ్ లెంగ్త్ 10 క్యారెక్టర్స్ అనుకుంటే అప్పుడు లాస్ట్ ఇండెక్స్ ఏమవుతుంది, 9 అవుతుంది. ఓకేనా, సో అట్లానే రివర్స్ ఆఫ్ 1 అక్కడ ఏం పెడితే సరిపోతుంది, STR ఆఫ్ 8ని పెడితే సరిపోతుంది. తర్వాత రివర్స్ ఆఫ్ 2 దగ్గర ఏం పెడితే సరిపోతుంది, STR ఆఫ్ 7ని పెడితే సరిపోతుంది. అట్లా అండ్ సో ఆన్ ఎప్పటిదాకా, రివర్స్ ఆఫ్ 9 దగ్గర STR ఆఫ్ 0ని పెడితే అప్పుడు మనకి ఆ స్ట్రింగ్ రివర్స్ అయ్యి REV అనే వేరియబుల్లో ఉంటుంది, దాన్ని ప్రింట్ చేస్తే సరిపోతుంది. కానీ ఇక్కడ ఏమన్నాడంటే యూజింగ్ పాయింటర్స్ అన్నాడు, అంటే పాయింటర్స్ని యూజ్ చేయమన్నాడు. సో పాయింటర్స్ని యూజ్ చేసి స్ట్రింగ్ని ఏ విధంగా రివర్స్ చేయాలనేది ఫస్ట్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను, తర్వాత మనం ప్రోగ్రామ్ రాసుకుందాం. ఓకే, సపోజ్ ఇది స్ట్రింగ్ అనుకుంటే SUDHER అనేది స్ట్రింగ్, STR అనే ఒక స్ట్రింగ్, దాన్ని రివర్స్ చేస్తే REV అనే స్ట్రింగ్ రావాలి మనకి. ఓకే, సపోజ్ S అనే క్యారెక్టర్ 0 అనే అడ్రస్ దగ్గర ఉంటే U అనేది 1 అనే అడ్రస్ దగ్గర ఉంటుంది, D అనేది 2, ఈ విధంగా ఈ అడ్రస్ల దగ్గర ఆ క్యారెక్టర్స్ అనేవి ఉంటాయి. సో ఇది స్టార్టింగ్ క్యారెక్టర్ యొక్క అడ్రస్, దాన్ని బిగిన్ అనుకుందాము. తర్వాత ఇది లాస్ట్ క్యారెక్టర్ యొక్క అడ్రస్, దాన్ని ఎండ్ అని అనుకుందాం. ఓకే, ఈ బిగిన్ అనేది మనకు తెలుసు, ఎందుకని ఈ STR అనేది ఏం మెన్షన్ చేస్తుంది అంటే స్టార్టింగ్ క్యారెక్టర్ యొక్క అడ్రస్నే మెన్షన్ చేస్తుంది. కాబట్టి బిగిన్ ఈక్వల్ టు STR, దాంట్లో మనకి ఎటువంటి డౌట్స్ లేవు. బిగిన్ ఎట్లా వస్తుంది అంటే ఈక్వల్ టు STR అని పెట్టుకుంటే మనకి స్టార్టింగ్ క్యారెక్టర్ యొక్క అడ్రస్ వచ్చేస్తుంది. మరి ఎండ్ అనేది ఎట్లా తెలుస్తుంది, అంటే ఏ అడ్రస్ దగ్గర ఉంది, 6. ఈ 6 అనేది ఎట్లా వచ్చింది మనకి అంటే స్ట్రింగ్ లెంగ్త్ ఎంత అయితే ఉందో అది -1. ఓకేనా, లెంగ్త్ ఎంత, స్ట్రింగ్ లెంగ్త్ 7 కదా, 7 క్యారెక్టర్సే కదా ఇక్కడ ఉంది. సో 7 - 1 చేసి 6 అనేది వచ్చింది. అయితే స్టార్టింగ్ క్యారెక్టర్ యొక్క అడ్రస్ 0 కాబట్టి నీకు ఇక్కడ లెంగ్త్ -1 చేస్తే ఎండింగ్ క్యారెక్టర్ యొక్క అడ్రస్ వచ్చింది. కానీ సపోజ్ స్టార్టింగ్ క్యారెక్టర్ యొక్క అడ్రస్ 25 అనుకుంటే అప్పుడు ఎండ్ ఏమవుతుంది అంటే 31 అవుతుంది. ఆ 31 అనేది ఎట్లా వస్తుంది మరి అంటే ఆ 25ని స్ట్రింగ్ లెంగ్త్ ఎంత, స్ట్రింగ్ లెంగ్త్ 7 కదా, 7 - 1 చేస్తే అప్పుడు 31 అనేది వస్తుంది. కాబట్టి ఎండ్ అనేది మనకి ఏ విధంగా వస్తుంది అంటే బిగిన్ ప్లస్ లెంగ్త్ -1 చేస్తే ఆ ఎండ్ అనేది వస్తుంది. ఓకే, ఎప్పుడైతే మనకి స్టార్టింగ్ క్యారెక్టర్ యొక్క అడ్రస్ లాస్ట్ క్యారెక్టర్ యొక్క అడ్రస్ తెలిసిందో ఆ రెండింటిని స్వాప్ చేస్తాం మనం. ఓకే, ఆ రెండింటిని స్వాప్ చేస్తాం అంటే అక్కడ ఉన్న క్యారెక్టర్స్ని స్వాప్ చేస్తాం. అంటే ఇక్కడ బిగిన్ దగ్గర ఏముంది S, అట్లానే ఎండ్ దగ్గర ఏముంది R ఉంది, ఆ రెండింటిని స్వాప్ చేస్తాం. స్వాప్ చేసినప్పుడు R అనేది ఇక్కడికి వస్తుంది, S అనేది ఇక్కడికి వస్తుంది. ఓకే, నెక్స్ట్ ఏం చేస్తాం అంటే ఆ బిగిన్ని ఇంక్రిమెంట్ చేస్తాం. ఇంక్రిమెంట్ చేయగానే ఏమైంది, బిగిన్ అనేది ఇక్కడికి వచ్చింది. ఎండ్ని డిక్రిమెంట్ చేస్తాం, సో ఎండ్ అనేది ఇక్కడికి వచ్చింది. ఆ లొకేషన్స్లో ఉన్న క్యారెక్టర్స్ని స్వాప్ చేస్తాం. ఈ బిగిన్ దగ్గర ఏముంది, ఇప్పుడు U ఉంది, ఎండ్ దగ్గర ఏముంది E ఉంది, వాటిని స్వాప్ చేస్తే E అనేది ఇక్కడికి వస్తుంది, అట్లానే U అనేది ఇక్కడికి వస్తుంది. నెక్స్ట్ సేమ్ ప్రాసెస్, బిగిన్ అనేది ఇంక్రిమెంట్ చేస్తాము, ఎండ్ అనేది డిక్రిమెంట్ చేస్తాము. సో బిగిన్ దగ్గర ఏముంది D ఉంది, ఎండ్ దగ్గర ఏముంది E ఉంది, ఆ రెండింటిని స్వాప్ చేస్తాము. E ఇక్కడికి వచ్చింది, D అనేది ఇక్కడికి వచ్చింది. నెక్స్ట్ బిగిన్ అనేది ఇంక్రిమెంట్ చేస్తాము, ఎండ్ అనేది డిక్రిమెంట్ చేసినప్పుడు ఎండ్ కూడా ఇక్కడికే వచ్చేసింది.
సో బిగిన్ ఎండ్ సేమ్ లొకేషన్ చూపిస్తున్నాయి అంటే అక్కడ సింగిల్ క్యారెక్టర్ ఉన్నట్టు, కాబట్టి దాన్ని స్వాప్ చేసే పని ఏం లేదు, అక్కడ హెచ్ అనేది ఉంటుంది. సో ఇది మనకు కావాల్సిన రివర్స్ స్ట్రింగ్ అనమాట. REEHDUS అనే స్ట్రింగ్ మనకు కావాల్సిన రివర్స్ స్ట్రింగ్. సో ఇక్కడ ఈ బిగిన్ని ఇంక్రిమెంట్ చేయటం, ఎండ్ని డిక్రిమెంట్ చేయటం అనే ప్రాసెస్ ఎప్పటిదాకా చేసాం మనం? బిగిన్ అనేది ఎండ్ కంటే తక్కువగా ఉన్నప్పుడు. ఓకే, బిగిన్ అనేది లెస్ దాన్ ఎండ్ అంటే ఈ అడ్రస్ అనేది ఈ అడ్రస్ కంటే తక్కువగా ఉన్నంతసేపు మనం వీటిని ఇంక్రిమెంట్ చేసాము, ఎండ్ని డిక్రిమెంట్ చేసాము, ఆ లొకేషన్లో ఉన్న క్యారెక్టర్స్ని స్వాప్ చేసాము. ఓకే, సో దీనికి మనం ప్రోగ్రామ్ ఏ విధంగా రాయాలనేది చూద్దాం. ఓకే, హ్యాష్ ఇంక్లూడ్ stdio.h, తర్వాత స్ట్రింగ్ లెంగ్త్ కనుక్కుంటాం కాబట్టి string.hని కూడా ఇంక్లూడ్ చేసుకోవాలి. string.h. ఓకే, తర్వాత వాయిడ్ మెయిన్, ఇక్కడ 2 స్ట్రింగ్స్ తీసుకున్నాము. str20 అనేది ఒక స్ట్రింగ్, తర్వాత rev రివర్స్ చేసిన తర్వాత వచ్చేది 20 అనేది ఇంకో స్ట్రింగ్. దీనికి వాల్యూ అనేది ఇక్కడ అసైన్ చేద్దాం మనం, ఈక్వల్ టు సుధీర్ ఇన్ తిరువూరు. ఓకే, నెక్స్ట్ ఏం కావాలి మనకి? బిగిన్ అనే ఒక అడ్రస్, తర్వాత ఎండ్ అనే ఇంకో అడ్రస్ను స్టోర్ చేస్తాం కాబట్టి క్యారెక్టర్ యొక్క అడ్రస్ కాబట్టి క్యార్ స్టార్, అడ్రస్ను స్టోర్ చేస్తాం కాబట్టి పాయింటర్ వేరియబుల్స్ అవి కాబట్టి స్టార్ అని ఇవ్వాలి. క్యారెక్టర్ యొక్క అడ్రస్ను స్టోర్ చేస్తాం కాబట్టి క్యార్ స్టార్, అదే ఇంటీజర్ అడ్రస్ను స్టోర్ చేస్తే ఇంట్ స్టార్ అని ఇస్తాం. ఓకే, ఇంకా మనకి ఏం వేరియబుల్స్ అవసరం పడతాయి? ఇంట్ లెంగ్త్ కనుక్కోవడానికి LEN అనే ఒక వేరియబుల్ తీసుకుందాం. ఓకే, ఫస్ట్ మనం ఏం చేద్దామంటే STRలో ఏదైతే ఉందో దాన్ని రివర్స్లో పెట్టేద్దాం. ఎట్లా పెడతామంటే strcpy స్ట్రింగ్ కాపీ 2 పారామీటర్స్. ఫస్ట్ ఏంటి? డెస్టినేషన్, దేంట్లో పెడదాం అనుకుంటున్నాం? REV అనే దాంట్లో పెడదాం అనుకుంటున్నాం. దేన్ని? STR అనే దాన్ని. ఓకే, సో ఇప్పుడు రివర్స్లో కూడా ఏముంది? సుధీర్ ఇన్ తిరువూరు అని ఉంది రివర్స్లో కూడా. ఇప్పుడు దాంట్లో ఒక్కొక్క క్యారెక్టర్ని మనం ఇంకొక క్యారెక్టర్తో స్వాప్ చేయాలి. ఫస్ట్ క్యారెక్టర్ని లాస్ట్ క్యారెక్టర్తో స్వాప్ చేయాలి, మళ్ళీ బిగిన్ ఇంక్రిమెంట్ చేయాలి, ఎండ్ డిక్రిమెంట్ చేయాలి, మళ్ళీ స్వాప్ చేయాలి. ఈ విధంగా మనం ప్రాసెస్ అనేది చేయాలి. సో ఇప్పుడు లెంగ్త్ కనుక్కుందాం ఫస్ట్, ఎందుకంటే లెంగ్త్ తెలిస్తేనే కదా నీకు ఎండింగ్ క్యారెక్టర్ యొక్క అడ్రస్ తెలిసేది. సో లెంగ్త్ ఎట్లా వస్తుంది? strlen అనే ఫంక్షన్ని యూజ్ చేసి వస్తుంది. ఓకే, లెంగ్త్ తెలిసింది. ఓకే, నెక్స్ట్ బిగిన్ అనేది ఏంటి? బిగిన్ ఈక్వల్ టు REV. REV అంటే అదొక స్ట్రింగ్ అంటే ఫస్ట్ క్యారెక్టర్ యొక్క అడ్రస్ని తెలియజేస్తుంది. అదే కదా మనకు కావాల్సింది. బిగిన్ అంటే అదే కదా, ఫస్ట్ క్యారెక్టర్ యొక్క అడ్రస్. నెక్స్ట్ ఎండ్ అంటే లాస్ట్ క్యారెక్టర్ యొక్క అడ్రస్. ఎట్లా తెలుస్తుందని చెప్పుకున్నాం? బిగిన్ ప్లస్ లెంగ్త్ -1 చేస్తే ఎండ్ అనేది వచ్చింది. ఇప్పుడు మనం ఎప్పటిదాకా చేయాలి? మనం ఇందాక అనుకున్న ప్రాసెస్ బిగిన్ అనేది అంటే స్టార్టింగ్ క్యారెక్టర్ యొక్క అడ్రస్ లెస్ దాన్ ఎండ్ లాస్ట్ క్యారెక్టర్ యొక్క అడ్రస్ అనమాట. ఓకే, ఈ కండిషన్ సాటిస్ఫై అవుతున్నంతసేపు ఏం చేయాలి? ఆ అడ్రస్ దగ్గర, ఆ లొకేషన్ దగ్గర ఉండే క్యారెక్టర్స్ మనం స్వాప్ చేయాలి. స్వాప్ చేయటం ఎట్లా? సపోజ్ AB అనే 2 ఇంటీజర్స్ వాల్యూస్ ఉన్నాయనుకోండి, వాటిని స్వాప్ ఎట్లా చేస్తాం? టెంప్ ఈక్వల్ టు A అని పెట్టేసుకుంటాం, తర్వాత A ఈక్వల్ టు B అని పెడతాము, తర్వాత B ఈక్వల్ టు టెంప్ అని పెడతాం. ఓకే, సో ఇన్ ద సేమ్ వే ఇప్పుడు మనం క్యారెక్టర్స్ని స్వాప్ చేస్తున్నాము కాబట్టి టెంప్ అనే ఒక క్యారెక్టర్ వేరియబుల్ తీసుకుందాము, క్యార్ టెంప్. ఓకే, అక్కడ ఏం పెట్టాలి? బిగిన్ అనే అడ్రస్ దగ్గర ఉన్న క్యారెక్టర్ని పెట్టాలి, అంటే వాల్యూ ఎట్ బిగిన్. సో స్టార్ బిగిన్ అని రాస్తాం. నెక్స్ట్
స్టార్ బిగిన్ దగ్గర ఏం పెట్టాలి, ఎండ్ దగ్గర ఉన్న క్యారెక్టర్. సో స్టార్ ఎండ్. స్టార్ ఎండ్ దగ్గర ఏం పెట్టాలి, ఇందాక టెంప్లో మనం ఒక క్యారెక్టర్ని పెట్టాం కదా బిగిన్ దగ్గర ఉన్నదాన్ని, దాన్ని ఇప్పుడు ఎండ్లో పెట్టేసేయాలి. తర్వాత ఏం చేయాలి, బిగిన్ని ఇంక్రిమెంట్ చేయాలి, అంటే నెక్స్ట్ క్యారెక్టర్ అడ్రస్ కావాలి కదా మనకి. అట్లానే ఎండ్ని ఏం చేయాలి, డిక్రిమెంట్ చేయాలి. ఓకే, సో ఈ విధంగా ఎప్పటిదాకా జరుగుతుంది, ఇది బిగిన్ లెస్ దాన్ ఎండ్గా ఉన్నంత వరకు ఈ స్వాపింగ్ అనే ప్రాసెస్ జరుగుతుంది. సో ఇప్పుడు మనం వాటిని ప్రింట్ చేస్తే సరిపోతుంది. ప్రింట్ ఎఫ్ ఒరిజినల్ స్ట్రింగ్ పర్సంటేజెస్ కామా ఒరిజినల్ స్ట్రింగ్ ఎక్కడ ఉంది, str అనే వేరియబుల్లో ఉంది. నెక్స్ట్ ప్రింట్ ఎఫ్ రివర్స్డ్ స్ట్రింగ్ పర్సంటేజెస్, ఇది ఎక్కడ ఉంది, rev అనే వేరియబుల్లో ఉంది. ఓకేనా, సో ఇది నెక్స్ట్ లైన్లో రావడం కోసం \n అని పెడుతున్నాను. ఓకే, ఈ ప్రోగ్రామ్ని రన్ చేసి చూద్దాం. చూసారు, ఒరిజినల్ స్ట్రింగ్ సుధీర్ని తిరుగురు, రివర్స్ చేసిన తర్వాత ఈ విధంగా వచ్చింది. ఓకే, సపోజ్ ఇక్కడ నేను ఇది మార్చాను అనుకోండి, కృష్ణా యూనివర్సిటీ అని ఇచ్చారు. ఓకే, రన్ చేస్తున్నా, ఒరిజినల్ స్ట్రింగ్ కృష్ణా యూనివర్సిటీ, రివర్స్ చేసిన తర్వాత ఈ విధంగా వచ్చింది. ఓకే.